డే 1 నుంచి కూడా తనుజకి కాఫీ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే. అయితే నాగ్స్ అన్నటికి టాస్క్ ఆడి మరీ కాఫీ పౌడర్ గెలుచుకుంది తనుజ. అయితే మార్నింగ్ లేచి పాలు కాచుకుని తనుజ కాఫీ పౌడర్ కోసం బెడ్రూమ్ కి వస్తుంది. తీరా చూస్తే అక్కడ కాఫీ పౌడర్ ఉండదు. అయితే ముందు రామ్ రాథోడ్ని పిలిచి, రామ్ నువ్వేమన్నా నా కాఫీ పౌడర్ తీసావా అని అడుగుతుంది తనుజ. లేదు నేనేమీ తీయలేదు అని చెప్తాడు రామ్. తర్వాత కెప్టెన్ పవన్ ని పిలిచింది తనుజ. కెప్టెన్ నాకు కాఫీ పౌడర్ కనిపిస్తలేదు, ఇక్కడే పెట్టుకున్నాను అంటూ చెప్తుంది తనుజ. అసలు నేను ఎవరి దగ్గరికన్నా వెళ్తున్నానా, ఎవరి గొడవన్నా తెస్తున్నానా, ఎవరిదన్నా తీస్తున్నానా, నేను అక్కడ ఫ్రూట్స్ కూడా పెట్టాను, ఫ్రూట్స్ తీసుకోవచ్చు కదా, నా థమ్స్అప్స్ కూడా అక్కడోటి జల్లేశారు, కాఫీ పౌడర్ అయితే ఎక్కడ పెట్టారో కూడా వైనం లేదు. కెప్టెన్ నువ్వు గట్టిగా చెప్పు కెప్టెన్, దొంగతనం చేస్తే పనిష్మెంట్ ఉంటుందని చెప్తుంది తనుజ. ఈ లోగలో బర్నీ అక్కడికి వస్తే నాన్న నా కాఫీ పౌడర్ ఎవరో తీసుకున్నారు అంటూ చెప్పి దిగులుగా మొహం పెట్టుకుంటుంది తనుజ. ఇంట్లో ఇంకెవరున్నారు, సంజనాయే దొంగతనం చేసి ఉంటదని సంజన బట్టలన్నీ ఎతుకుతుంది తనుజ. వాళ్ళ అబ్బాయి మన్యుల్ ఏమన్నా తీసుంటాడు, ఎప్పుడు అమ్మ అమ్మ అని తిరుగుతూ ఉంటాడు కదా అని మన్యుల్ బట్టలు కూడా ఎతికిద్ది తనుజ. అప్పుడు రీతు సంజనతో మీరే తీసారని తెలిసి కూడా ఏమీ చేయలేము, కొట్టలేము తిట్టలేము అని అంటూ ఉంటుంది. నేను ఏమన్నా కాఫీ తాగుతానా, తాగను కదా, నేను తీయలేదు అని సంజన నవ్వుతూ ఉంటుంది.